తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మంత్రి నిమ్మ రామానాయుడు విజయవాడ నుంచి సచివాలయానికి సైకిల్ పై వచ్చారు. వెళ్ళేటప్పుడు ఎండలో స్వేదం చిందిస్తూ సైకిల్ తొక్కిన ఆయన తిరిగి సచివాలయం నుంచి వస్తున్నప్పుడు వర్షంలో తడుస్తూ ముందుకు వెళ్లారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి సచివాలయానికి, అక్కడి నుంచి తిరిగి క్యాంప్ కార్యాలయానికి మొత్తం 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. సచివాలయానికి వెళుతూ మార్గమధ్యంలో కొండవీటి వాగు వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జలవనరుల శాఖ ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు. సిడి యాక్సిస్ రోడ్డులో పనిచేస్తున్న మహిళా కూలీల యొక్క క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణించండి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో దానిని అనుసరించే మన విజయవాడ కార్యాలయం దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు మధ్యాహ్నం 3 గంటల్లో 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి, అదేవిధంగా సెక్రటేరియట్ లో పనులు ముగించుకుని మళ్ళీ తిరిగి 20 కిలోమీటర్లు సాయంత్రం మాటన వానలో సైతం సైకిల్ మీదే మళ్ళీ తిరిగి ఈ యొక్క కార్యాలయానికి, క్యాంప్ కార్యాలయం విజయవాడకి, అంటే అటు 20 ఇటు 20 40 కిలోమీటర్లు ఇవాళ సైకిల్ తొక్కినా కూడా ఎక్కడ పెద్దగా నాకు అలసట ఎక్కడ కనిపించాల. ఎందుకంటే ఏదైనా ఇష్టంతో పని చేస్తే కష్టం కూడా ఇష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక చిన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం రేపు ఈ సమాజంలో ఒక పెద్ద మార్పుని తీసుకొస్తుందని ఆశిస్తూ దానికి మన ప్రజలందరూ కూడా కలిసి రావాలని కూడా మీ ద్వారా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు సైకిళ్లు తొక్కారు. పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల్లో సైకిళ్లు తొక్కుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు నో వెహికల్ డే అనే కార్యక్రమం చేపట్టారు. ఇది పర్యావరణ పరిరక్షణకై శ్రీ గౌరవ నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా తూచా తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజంతా కూడా మా వెహికల్స్ తీయకుండా ఓన్లీ సైకిల్ ప్రయాణం మీదే సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నాం. ఈ రోజే కాకుండా పర్యావరణ మొక్కలు పాతడం గాని, సైకిల్ యాత్రలు గాని ఈ రోజే కాకుండా ఆయన ఆదేశం ఏదైతే ఇచ్చారో ఈ 45 రోజుల ప్రోగ్రాం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ మత్స్యకార కార్పొరేషన్ తరఫున మేము కూడా మా మత్స్యకారులందరూ సైకిల్ యాత్ర చేయాలని, అలాగే రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కాపాడటానికి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు మేమందరం తూచా తప్పకుండా పాటించి ఈ పర్యావరణ పరిరక్షణ కాపాడాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర చేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా మేము ఈ సైకిల్ యాత్ర చేస్తాం. జరగబోయే 45 రోజులు కూడా మధ్య మేము ఎక్కడైనా అనవసరంగా మేము వెహికల్ ఉపయోగించుకున్న అవసరమైన చోట్ల ఉపయోగించి అవసరం లేనప్పుడు ఖచ్చితంగా సైకిల్ మీద తిరుగుతామని మా నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఏ పిలిపించినా మేము దాన్ని తూచా తప్పకుండా 100% నిర్వహిస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. హిందువులు గోమాతగా ఆరాధించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలోని బోసుబొమ్మ సెంటర్లో హిందూ ముస్లింలు కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువుల మనోభావాలను గౌరవిద్దాం, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపత్రి శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ బీజేపీ నాయకులు తేపాబొట్ల రామకృష్ణ, కొప్పక శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందువులు ఎంతో గౌరవంగా కొలిచే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరడం అభినందనీయమన్నారు.
భారతీయులందరూ ఒకరి మత విశ్వాసాలను ఆచారాలను గౌరవించుకోవాలని ముస్లింలు చేస్తున్న ఈ కార్యక్రమం మిగతా జిల్లాలకు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. రోజుల్లోనే మన జంగారెడ్డిలో ఉన్న ముస్లింస్ అందరూ దాన్ని స్పందించి మనం 3 రోజుల క్రితమే మెమరాండం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజున పెద్ద మీడియా అడ్రస్సింగ్ చేయడం కోసం హిందువులు కూడా కలుపుకొని చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కంటిన్యూ అవ్వాలని, అది చేయాలి, జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతున్నట్లుగా మేమే కాదు ముస్లింలు కూడా కోరడం అనేది నిజంగా చాలా హర్షణీయం. భారతదేశం చక్కగా ఐక్యతకు మారు పేరుగా అనడానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం. రాబోయే రోజుల్లో మరింత మంచి కార్యక్రమాలు మా ప్రాంతంలో హిందూ ముస్లింస్ కలిసి చేయాలని చేస్తామని కూడా మేమందరం కూడా వారికి మాటిస్తున్నాం. భారతదేశంలో గొప్ప సుదినం. ఎందుకంటే హిందువులు ముస్లింలు ఏకతాటి మీద నిలబడి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే నిర్ణయం తీసుకోవడం భారతదేశం భవిష్యత్తులో చక్కగా హాయిగా వర్ధిల్లుతుందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ రోజు ఇక్కడ ప్రారంభమైన ఈ మాట భారతదేశం అంతటా కూడా విస్తరించి మనందరం ఐకమత్యంతో ఉండి గోవు జాతీయ జంతువుగా మారడమే కాకుండా జాతీయ భావాలతోటి ఈ భారతదేశాన్ని తిరిగి మళ్ళీ ఒకప్పుడు భారతదేశం ప్రపంచాన్ని జయించింది. ఎలా జయించిందంటే కేవలం తన జ్ఞానంతో జయించింది. ఆ స్థితి మళ్ళీ మనందరం కలిసి తెచ్చుకోవాలి. మనందరిలో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఒక్కటే. ఆ ఒక్కటే కాబట్టే మనం ఇవాళ మనందరం కలిసి మళ్ళీ జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలన్న భావం మన రక్తంలో ఉంది. ఏ స్ఫూర్తి అయితే మనం చెయ్యి కలిపి ఏ విధంగా అయితే మనం స్వాతంత్రం సంపాదించుకున్నామో ఇప్పుడు కూడా మనం జాతి సమైక్యత కలిసి నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ జాతి సమైక్యత కోసం మన అపోహలను దూరం చేసుకోవడానికి మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ విధంగా అయితే వాళ్ళు గోవుని తమ మాతగా పూజిస్తున్నారో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మేము కూడా దానికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఎందుకంటే జాతీయ సమైక్యత కోసం అది చాలా అవసరం. ఇప్పుడు జాతీయ జంతువు ఎందుకు ప్రకటించాలి అనే సందేహం రావచ్చు. జాతీయ జంతువు హోదా కనుక కలగజేస్తే దాని యొక్క రక్షణ వేరు. అందరూ కూడా భయపడతారు, దాని జోలికి ఎవరు రారు. మన ముస్లిం సోదరులందరూ కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవధ రచించాలి అని ఇనిషియేటివ్ గా తీసుకోవటం చాలా అద్భుతమైన విషయము. ఇది అందరం ముక్తఖండంతో అప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం. దేశం ముందు మనందరం ఒకటే. దేశంలో హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవ ఫస్ట్ మనందరం భారతీయులం. మతాలు ఒకరి ఆచారాలు అన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆవు సాధు జంతువు మన ఇంట్లో ఒకప్పుడు కుటుంబ సభ్యులుగా జీవరాశులను మనం పోషించేవాళ్ళం. ఏమైనా సరే మనము ఇవాళ ఆ వ్యాపార కేంద్రం నుంచి భారతీయులకి ఆధ్యాత్మికంగా ముందు అది ఆవు అనేది పరిగణించబడుతుంది. కాబట్టి ఆవును పరిరక్షించవలసిన ఆవశ్యకత సంస్కృతి చిహ్నంగా భావించి ముస్లింలు మన జంగారెడ్డిలో ముందుకు రావటము, మన పెద్దలు గాని అందరూ కూడా దీన్ని తీసుకుని జాతీయ స్ఫూర్తి తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ రోజున ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని మా జంగారెడ్డిలో ముస్లిం జేఏసీ తరఫున మేము ప్రదర్శన చేపట్టామండి. మరి హిందూ సోదరులకి వాళ్ళ మనోభావాలు కాపాడుకుంటూ ఆవుని జాతీయ జంతువు కింద ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా మనం ఈ ప్రోగ్రాం చేపడుతున్నామండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందు మనం భారతీయులం, మానవులం. ఇక్కడ ఎప్పటి నుంచో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు గౌరవించుకోవటమే మన భారతీయత. కాబట్టి మరి రోజున మేము ముస్లిం అంతా కోరుకునేదంటే హిందువులు గోమాత అని చెప్పేసి పూజిస్తుంటారు ఆవుని. కాబట్టి మేము చెప్పేది కూడా ముస్లిం అందరికీ చెప్తున్నాం, ఆవు జోలికి వెళ్ళొద్దు, ఆవు వద్దు. హిందువులు అది ఎంతో గౌరవంగా దాన్ని పూజిస్తున్నారు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి కాబట్టి ఆగాలంటే కేంద్ర ప్రభుత్వం ఆవుని జాతీయ మరి జంతువుగా మరి ప్రకటించాలి. ప్రకటించిన రోజున దాని జోలికి ఎవరు వెళ్ళరో, వెళ్తే 3 సంవత్సరాలు కఠినగార శిక్ష విధించబడతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బ్లూ ఎకనామీకి ఆంధ్రప్రదేశ్ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు వెల్లడి. ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ. కూటమి ప్రభుత్వంపై మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న ఎంపీ తనుజా రాణి. మామిళ్లపల్లి మహిళలపై పోలీసులు సాగించిన దౌర్జన్యంపై హోంమంత్రి స్పందించాలని డిమాండ్. కాకినాడ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్పై ఏసీబీ దాడులు. కాకినాడ హైదరాబాద్లో ఫ్లాట్లు, విలాసవంతమైన కార్లు, బంగారం స్వాధీనం. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.